కొన్నాళ్లుగా టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్ IPL 2025లో తన తొలి మ్యాచ్లోనే సెంచరీతో అదరగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. గత సీజన్ వరకు ముంబై ఇండియన్స్ లో కీలక ఆటగాడిగా ఉన్న ఇషాన్ కిషన్ ఆ జట్టు రిటైన్ చేసుకోకపోవడంతో IPL 2025 వేలంలోకి వచ్చాడు. వేలంలో ఇషాన్ కిషన్ ను హైదరాబాద్ 11,25,00,000కు కొనుగోలు చేసింది. వచ్చి రావడంతోనే సెంచరీ చేసి తన దూకుడుతో వీరేంద్ర సెహ్వాగ్ ను తలపించే బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. అయితే ఇషాన్ కిషన్ కి ఈ సక్సెస్ అంత సులువుగా రాలేదు. అంతేకాదు, గతంలో వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుని మళ్లీ జీరో నుండి ఎదిగాడు కూడా. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ కి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. ఇషాన్ కిషన్ పూర్తి పేరు ఇషాన్ ప్రణవ్ కుమార్ పాండే కిషన్. 1998 జూలై 18న బీహార్లోని పాట్నా ప్రాంతంలోని నవాడాలో పుట్టారు. తల్లిదండ్రులు సుచిత్రా సింగ్, ప్రణవ్ కుమార్ పాండే. తండ్రి ప్రణవ్ కుమార్ పాండే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. ఈయన బిల్డర్. ఇషాన్ కిషన్ కి అన్నయ్య ఉన్నారు. అతని పేరు రాజ్ కిషన్. స్కూల్లో చదువుతున్న టైంలోనే ఇషాన్ కి ఆయన అన్నయ్యకి క్రికెట్ పై ఆసక్తి ఏర్పడింది. నవాడా గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్న వారిని చూసి ఆటపై మక్కువ పెంచుకున్నారు. రాజ్ కిషన్ పెద్దవాడు కావడంతో అతను ఎక్కువగా ఆడేవారు. అయితే తన వ్యాపారంలో సహాయకారిగా ఉండకుండా ఇద్దరు క్రికెట్ ఆడుతుండడంతో ఆయన తండ్రి ఎవరికో ఒక్కరికే ఆ ఛాన్స్ ఉందని, ఒకరు ఖచ్చితంగా వ్యాపారంలోకి రావాలని చెప్పారట. దీంతో పెద్దవాడైన రాజ్ కిషన్ తన తమ్ముడికి క్రికెట్ ను వదిలిపెట్టి అతను తండ్రి వ్యాపారంలోకి వెళ్లాడు. అలా చిన్నతనం నుండే క్రికెట్ కావాలనే పట్టుదలతో ఉండేవారు ఇషాన్ కిషన్. స్కూల్ అయిపోయాక ఆ స్కూల్ గ్రౌండ్ లో కర్రపుల్లతో తన పేరును రాసుకునేవాడు. తాను బాగా క్రికెట్ ఆడుతుంటే స్టేడియంలో అందరూ ఈశాన్ ఈశాన్ అని నినాదాలు చేస్తున్నట్లు కలలు కనేవాడు. చదువుపై పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కనీసం మార్కులు కూడా రాకపోవడంతో ఇంట్లో కోప్పడేవారు. తనకు ఎగ్జామ్ లో మార్కులు తక్కువ వచ్చాయని చెబితే ఇంట్లో కొడతారనే ఉద్దేశంతో స్కూల్ నుండి ఇంటికి వెళ్లేటప్పుడే బస్లో ఆ పేపర్లను దాచిపెట్టేవాడు. కొన్నిసార్లు చింపేసేవాడు కూడా. మరికొన్నిసార్లు తన అన్న రిపోర్ట్ కార్డు వెనుక తన రిపోర్ట్ కార్డు పెట్టి సంతకం చేయించుకునేవాడు. అలా చేస్తుండగా ఓసారి తండ్రి చేతిలో చాలా దెబ్బలు తిన్నాడు. ఇక 6వ తరగతిలో ఉండగా శ్రీలంక క్రికెటర్లను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా చెవులు కుట్టించుకోవాలని అనుకున్నాడు. అయితే స్కూల్లో అలాంటివి అనుమతించారు. దీంతో తన తాత చివరి కోరిక అదేనని చెప్పి స్కూల్ నుండి పర్మిషన్ తీసుకుని చెవులు కుట్టించుకుని ఇంటికి వచ్చాడు. దీంతో పేరెంట్స్ షాక్ తిన్నారు. స్కూల్ ఎలా పర్మిషన్ ఇచ్చింది అనే డౌట్ వచ్చి స్కూల్ కి వెళ్లి అడిగితే తన తాతగారి చివరి కోరిక అదేనని చెప్పడంతో తాము పర్మిషన్ ఇచ్చామని స్కూల్ వారు చెప్పారట. వాస్తవానికి ఆయన తాత అప్పటికింకా బతికే ఉన్నాడు. అలా పలు అబద్ధాలు ఆడేవాడు ఇషాన్. అలాంటి పనులు చేసి ఓసారి తండ్రికి దొరికిపోవడంతో బాగా కొట్టారట. ఆ కోపంతో మరుసటి రోజు ఉదయమే వెళ్లి క్రికెట్ ఆడడం మొదలుపెట్టాడు. అయితే ఆ మైదానం పక్కనే ఓ పెద్ద ఇల్లుండేది. ఇషాన్ కొట్టిన బంతి తగిలి ఆ ఇంటి అద్దాలు పగిలాయి. ఒకసారి జరిగితే పర్వాలేదు, అలా ఒకే రోజు 3 సార్లు ఆ ఇంటి అద్దాలు పగిలేలా కొట్టాడు ఇషాన్. దీంతో ఆ ఇంటి ఓనర్ వచ్చి ఇషాన్ పేరెంట్స్ కి కంప్లైంట్ చేశారు. దీంతో మరోసారి కోటింగ్ పడింది. ఇక ఇషాన్ కి పుస్తకం పట్టుకోగానే నిద్ర వచ్చేసేది. చిన్నతనంలో నిద్రపోకుండా అల్లరి చేస్తుంటే ఓ పుస్తకం చేతికిచ్చి చదువుకోవాలని చెప్పేవారట. దీంతో వెంటనే నిద్రపోయేవాడు. కొన్నాళ్ల తర్వాత వీరి కుటుంబం పాట్నాకు షిఫ్ట్ కావడంతో పాట్నాలోని యోయన్ స్టేడియంలో ప్రాక్టీస్ చేసేవాడు ఇషాన్ కిషన్. వికెట్ కీపింగ్, డైవింగ్ చేసేవాడు. మంచి ఫీల్డర్ గా పేరు కూడా తెచ్చుకున్నాడు. ఓ రోజు స్కూల్ టోర్నమెంట్ మ్యాచ్ లో వికెట్ కీపర్ రాలేదు. దీంతో ఇషాన్ కి వికెట్ కీపింగ్ చేసే అవకాశం వచ్చింది. ఆ మ్యాచ్ లో 2 క్యాచ్లు పట్టడంతో ఇషాన్ కి గుర్తింపు వచ్చింది. ఆ టీం గెలిచింది. అప్పటి నుండే తాను ఆడుతున్న మ్యాచ్ లో గెలిస్తే ఇంత హ్యాపీగా ఉంటుందా అని ఆలోచించి సీరియస్ గా ఆడడం స్టార్ట్ చేశాడు. అప్పట్లో ఇంటర్నేషనల్ మ్యాచ్లలో ఆస్ట్రేలియా టీం కి స్లెడ్జింగ్ లో పేరుండేది. అది ఒక స్టైల్ అనుకున్న ఇషాన్ తన స్కూల్లో టోర్నీల్లోనూ స్లెడ్జింగ్ చేసేవాడు. దీంతో కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఆ తర్వాత వాటిని మానేశాడు. కంప్లైంట్ చేయలేని విధంగా తన చేష్టలతో ప్రత్యర్థులను రెచ్చగొట్టేవాడు. చాలా సార్లు ధోనీని కూడా ఆట పట్టించేవాడు. కొన్ని రోజుల పాటు అలీఘర్ స్కూల్ టీం కి కెప్టెన్ గా వ్యవహరించాడు. కానీ అసలు స్కూల్ కి వెళ్లకపోవడం, అటెండెన్స్ తక్కువగా ఉండడంతో ఆ స్కూల్ వారు టీసీ ఇచ్చేశారు. దీంతో DPS లో చేరాడు. ఆ స్కూల్లో కూడా డిసిప్లిన్, అటెండెన్స్ విషయంలో కంప్లైంట్స్ రావడంతో ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఓ రోజు గట్టిగా అడిగితే తాను ఇక స్కూల్ కి రానని చెప్పేసి ఇంటికి వచ్చేశాడు. ఆ తర్వాత స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అండర్ 14 కి సిద్ధమయ్యాడు. ఆ ఎలిజిబిలిటీ మ్యాచ్లలో 3-4 షాట్స్ ఆడి భారీ సిక్సర్లు బాదాడు. దీంతో అండర్ 14 టీంలకు ఆడే అవకాశం వచ్చింది. అదే టైంలో రిజిస్ట్రేషన్ సమస్య రావడంతో ఈశాన్ జార్ఖండ్ ని ఎంచుకుని ఆ స్టేట్ తరపున నమోదు చేయించుకున్నాడు. ఆ తరువాత పలు టోర్నీల్లో ప్రతిభ చూపించడంతో 2016 రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. ఆ సీజన్లో ఢిల్లీపై 273 పరుగులు చేశాడు.
ఆ తరువాత రంజీ ట్రోఫీ సీజన్లో 6 మ్యాచ్లలో 484 పరుగులు చేసి జార్ఖండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డును క్రియేట్ చేశాడు. ఇక 2018-19లో విజయ్ హజారే ట్రోఫీలో 9 మ్యాచ్లలో 405 పరుగులు చేశారు. దేవ్ధర్ ట్రోఫీ టీంలో చోటు దక్కించుకున్నాడు. ఫైనల్ మ్యాచ్లో సెంచరీ చేశాడు. ఆ తరువాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కాశ్మీర్ జట్టుపై సెంచరీ చేశాడు. మొత్తంగా చూస్తే జార్ఖండ్ జట్టు, సేల్ జట్టులో ఆడడంతో పాటు అండర్-16, అండర్-19లో సెంచరీలు చేశాడు. రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉండడం కూడా ఇషాన్ కు కలిసి వచ్చింది. ఓవైపు మంచి స్ట్రైక్ రేట్ సాధించడంతో పాటు క్రీజ్ లో నిలదొక్కుకోవడం పైన శ్రద్ధ పెట్టేవాడు. ఆఫ్ సైడ్ షాట్స్ పై పట్టు సాధించాడు. కీపింగ్ విషయంలో ధోనీని ఆదర్శంగా తీసుకుంటాడు ఇషాన్. అలా తన ఆట తీరుతో 2016-17 ఐపీఎల్లో ఛాన్స్ వచ్చింది. ఆ వేలంలో బేస్ రేటుకు గుజరాత్ లయన్స్ జట్టు ఇషాన్ ను దక్కించుకుంది. ఆ తరువాత 2018 నుండి 2024 వరకు ముంబై ఇండియన్స్ కు ఆడాడు. మంచి ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. అతని ఆటను చూసిన సచిన్ టెండూల్కర్ స్వయంగా వచ్చి అభినందించారు కూడా. 2020 ఐపీఎల్లో 516 పరుగులు చేసి రికార్డ్ సాధించాడు. ఆ తరువాతి సీజన్లో 395 పరుగులు చేశాడు. ఇక 2022లో ఈశాన్ ను 15,25,00,000కు ముంబై ఇండియన్స్ కొనసాగించింది. తద్వారా యువరాజ్ సింగ్ తరువాత అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు ఇషాన్ కిషన్. 2024లో 14 మ్యాచ్లలో 340 పరుగులు చేశాడు. అయితే గత వేలం పాటలో ఇషాన్ ను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోలేదు. తన ఆట తీరు కంటే కూడా ఇతర అంశాలే ఎందుకు కారణమని చెబుతారు. దీంతో దాదాపు 11 కోట్లకు ఇషాన్ ని సన్ రైజర్స్ జట్టు దక్కించుకుంది. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ పై సెంచరీ చేశాడు ఇషాన్. ఇక ఇషాన్ కిషన్ 2021 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ తో ఆడే T20 జట్టులో చోటు సాధించడం ద్వారా టీమిండియా జట్టులోకి అడుగుపెట్టారు. తన తొలి మ్యాచ్ లో 32 బంతుల్లో 56 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. 2021 జూన్లో వన్డే జట్టుకు ఎంపికై శ్రీలంకపై 42 బంతుల్లో 59 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ టూర్లో 131 బంతుల్లో 210 పరుగులు చేసి డబుల్ సెంచరీ చేసిన 4వ టీమిండియా క్రికెటర్ గా నిలిచాడు. అయితే 2023 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్నా విఫలమయ్యాడు. ఆ టోర్నీలో ఆస్ట్రేలియా మ్యాచ్ లో ఒక్క పరుగు చేయలేకపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ పై 47 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఆ తరువాత తన ఫామ్ ని కోల్పోయాడు. దీంతో సౌత్ ఆఫ్రికా టూర్లో అర్ధాంతరంగా జట్టు నుండి దూరమయ్యాడు. అయితే జాతీయ జట్టుకు ఆడినప్పుడు దేశవాళీ టోర్నీలకు ఆడాలని నిరూపించుకోవాలని బీసీసీఐ ఆదేశించింది. వాటిని పట్టించుకోలేదు ఇషాన్ కిషన్. దీంతో బీసీసీఐ కాంట్రాక్ట్ ని రద్దు చేసింది. కొన్నాళ్ల పాటు ఏ టోర్నీలో కూడా ఆడలేదు. రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ ఎన్నో అవకాశాలు ఇచ్చినా తన ఈగోని మాత్రం మార్చుకోలేదు. చివరికి కొన్నాళ్ల పాటు క్రికెట్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. అందుకే ముంబై ఇండియన్స్ జట్టు ఇషాన్ ని వదులుకుందని కూడా చెబుతారు. అదే సమయంలో శ్రేయస్ కూడా దాదాపు ఇలాంటి పందానే అనుసరించినా ఆయన త్వరగానే రియలైజ్ అయి రంజీకి ఆడాడు. ఎటొచ్చి ఈశాన్ ఒక్కడే ఒంటరి అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు నానా తంటాలు పడ్డాడు. అదే సమయంలో టీమిండియా జింబాబ్వే టూర్లో కొత్త ఆటగాళ్లకు చోటు దక్కడం, వాళ్ళు బాగా రాణించడంతో ఇలాగే కొనసాగితే తనకు జట్టులో చోటు దక్కడం కష్టమని భావించి మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇతర ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ ప్రాక్టీస్ పైనే దృష్టి పెట్టాడు. పాట్నాలో సొంత డబ్బుతో క్రికెట్ అకాడమీని ప్రారంభించిన ఇషాన్ అక్కడే ప్రతిరోజు 2 సెషన్లలో ట్రైనింగ్ తీసుకున్నాడు. గంటల తరబడి ప్రాక్టీస్ చేశాడు. సాయంత్రం జిమ్, వర్కౌట్లు చేసేవాడు. 2 నెలల పాటు పాట్నాను వదిలి వెళ్లలేదు కూడా. ఆ తరువాత రంజీల్లో ఆడడం మొదలుపెట్టాడు. బుచ్చిబాబు టోర్నీ, దులీప్ టోర్నీలో ఆడాడు. జార్ఖండ్ కు కెప్టెన్ గా ఉండి సెంచరీ సాధించాడు. విజయ్ హజారే టోర్నీలో సెంచరీ చేశాడు. దీంతో బీసీసీఐ దృష్టిలో పడ్డాడు. కానీ సెలెక్ట్ కాలేదు. మొత్తంగా చూస్తే 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన T20లో ఆడిన ఇషాన్ కిషన్ ఆ తరువాత అంతర్జాతీయ మ్యాచ్ లో ఆడలేదు. ఈలోగా ఐపీఎల్ 2025 ప్రారంభమైంది. సన్ రైజర్స్ తరపున ఆడే అవకాశం వచ్చింది. దీంతో తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేశాడు. మొత్తంగా ఈశాన్ ట్రాక్ చూస్తే 2 టెస్ట్ మ్యాచ్లలో 78 పరుగులు చేయగా 27 వన్డేల్లో 933 పరుగులు చేశాడు. 32 T20 మ్యాచ్లలో 796 పరుగులు చేశాడు. టెస్ట్లలో టాప్ స్కోర్ 52 కాగా వన్డేల్లో టాప్ స్కోర్ 210 పరుగులు, T20లో టాప్ స్కోర్ 89 పరుగులు. ఇక 106 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 2750 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అందులో 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఇషాన్ కిషన్ కొన్నాళ్లుగా ఓ మోడల్ తో క్లోజ్ గా ఉంటున్నట్టు వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఆమె పేరు అదితి హుండియా. ఈమె 1997 జనవరి 15న పుట్టారు. తండ్రి లలిత్ హుండియా వ్యాపారవేత్త. ఈమె 2016 మిస్ రాజస్థాన్ పోటీల్లో రన్నర్ అప్ గా నిలిచారు. 2017లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. ఆ తరువాత మోడల్ గా మారారు. 2018లో మిస్ రాజస్థాన్ టైటిల్ ను గెలుచుకున్నారు. భారత్ తరపున పోలాండ్ లో జరిగిన మిస్ సుప్రా నేషనల్ పోటీలకు ప్రాతినిధ్యం వహించారు.
ఈమెతో ఇషాన్ కిషన్ క్లోజ్ గా ఉంటున్నట్లు కొన్ని వార్తలు, ఫోటోలు బయటకు వచ్చాయి. అందుకు కారణం కూడా ఉంది. వీరిద్దరూ తరచూ కలుసుకోవడం, టూర్లకు వెళ్లడంతో పాటు ఇషాన్ కిషన్ ఆడే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లకు అదితి ఖచ్చితంగా హాజరు కావడం కూడా వైరల్ అయింది. అయితే వీరిద్దరూ ఈ అంశంపై ఎక్కడా స్పందించలేదు, అలాగని ఖండించను లేదు. అయితే ప్రస్తుతం ఇషాన్ దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉందని చెబుతున్నారు. మొత్తం మీద గతంలో వచ్చిన అవకాశాలను చేజార్చుకున్న ఇషాన్ మళ్లీ ఐపీఎల్ తో ఫామ్ లోకి వచ్చాడు. దీంతో అతను ఖచ్చితంగా టీమిండియాకు వస్తాడని అభిమానుల్లో చర్చ జరుగుతోంది. కానీ అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియాలో కీపర్ కమ్ బ్యాటర్లు చాలా మంది లైన్ లో ఉన్నారు. ముఖ్యంగా రిషబ్ పంత్ టాప్ లో ఉన్నాడు. తరువాత ధ్రువ్ జురెల్, సంజు శాంసన్, జితేష్ శర్మ, అభిషేక్ పోరెల్ లాంటి వారు ఉన్నారు. వీరిని దాటుకొని ఇషాన్ రాగలడా అనేది కూడా చూడాలి. ఒకవేళ మళ్లీ ఛాన్స్ వస్తే గనుక ఇషాన్ కిషన్ కు తిరుగుండదని, తన బ్యాట్ తోనే సమాధానం చెబుతాడని చాలా మంది భావిస్తున్నారు. మరి రానున్న కాలంలో ఇషాన్ కిషన్ ఎలా రాణిస్తాడో చూడాలి. ఇవి ఇషాన్ కిషన్ కు సంబంధించిన అంశాలు.